బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం హాట్ గా ప్రారంభం కానుంది. గరంగా కౌన్సిల్ మీటింగ్ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అటు సమావేశానికి ముందు జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. చేతులకు సంకెళ్లతో సమావేశానికి వచ్చారు. సమస్యలను పరిష్కరించాలంటూ దున్నపోతుకు వినతి పత్రం అందించారు. జనరల్ బాడీ సమావేశంలో ఇదే చివరి మీటింగ్ గా మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. 2020 ఫిబ్రవరిలో ఏర్పాటైన ఈ పాలక మండలి కాల పరిమితి వచ్చే ఫిబ్రవరి 2వ వారంలో ముగియనుంది. లాస్ట్ సమావేశం మీటింగ్ లో లాస్ట్ పంచ్ విసిరేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. సాధారణంగా 3 నెలలకోసారి జరగాల్సిన జనరల్ బాడీ మీటింగ్ 5 నెలలు దాటినా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేదు. జరిగినా సరైన చర్చ జరగట్లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పాలక మండలిగా ఉన్న జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడంతో ఇప్పుడు అది అధికార పార్టీ పాలక మండలిగా మారిపోయింది. దీంతో బీఆర్ఎస్, బీజేపీలు ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై గొంతెత్తాలని డిసైడ్ అయ్యాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, ప్రస్తుతం కౌన్సిల్ ఎదుట నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి మనం చూస్తున్నాం. ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ వాళ్ళు అంతా ప్లకార్డులు పట్టుకుని చేతులకు సంఖ్యలు వేసుకుని వివిధ రూపాల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ప్రతిసారి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు ప్రతిసారి కూడా బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ ప్రత్యేకంగా నిరసనలు తెలియజేస్తుంటాయి. ఈ రోజు కూడా బీజేపీ సభ్యులు నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అటు కార్పొరేటర్లు నేరుగా డ్రెస్ వేసుకొని స్వీప్ అంటే హైదరాబాద్ నగరంలో చెత్త సమస్య ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను వివరిస్తూ వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. వాళ్ళు నిరసనగా అంబేద్కర్ విగ్రహం నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు రోడ్డు ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా ట్యాక్సీలు కట్టలేక కష్టాలతో పోరాటం చేస్తున్నారు పబ్లిక్. అదేవిధంగా ఇటు మాత్రం సమస్యలు మాత్రం పరిష్కరించట్లేదు. హైదరాబాద్ నగరంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ట్యాక్సులు వేరియేషన్ ఉంది. ఎల్బీ నగర్ లో, అదేవిధంగా షేర్లింగంపల్లి, దాంతోపాటు చాలా ట్యాక్సులు కడుతున్నాము, కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదని వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్లు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ రోజు మీరు ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? కౌన్సిల్ చర్చల్లో మీరు ఏ విధంగా వ్యవహరించబోతుంది బీజేపీ? ఈ రోజు నిలదీయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. గతంలో కూడా 5 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు మాత్రమే క్వశ్చన్స్ ఎక్కడ వేయడము, నిలదీయడం జరుగుతుంది. అందులో ఎప్పుడు కూడా ఏంటంటే ఎంఐఎం, బీఆర్ఎస్ మొన్నటి వరకు 3 ఏళ్లు సంసారం చేశారు. ఆ తర్వాత ఎంఐఎం కాంగ్రెస్ తోటి సంసారం చేస్తుంది. ఎప్పుడు స్టాండింగ్ కమిటీలో ఎంఐఎంఏ ఉంటుంది. మళ్ళీ ప్రత్యేకంగా వచ్చేసి మేయర్ గారు ఏం చేస్తారంటే ప్రతి క్వశ్చన్ కు ప్రతి దానికి కూడా ఎంఐఎంలకే ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ జీహెచ్ఎంసీలో ట్యాక్సులు కడుతుంది ఏమో హిందువులు, మొత్తం కూడా ట్యాక్సులు మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలకేమో ఎంఐఎం చెప్పు చేతులకు పోతుంది. ఇలా నగర శివాల నుంచి ట్యాక్సులు వస్తాయి, నగరం నుంచి ట్యాక్సులు వస్తాయి. ట్యాక్సులు కట్టని కాడికి పోయో చంద్రాయన్ గుట్టకు ప్రత్యేకంగా 350 కోట్లు యూజీడీకి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? ఇవాళ జూబ్లీస్ గెలవాలనుకో లేకపోతే ఖైరతాబాద్ గెలవడానికో ఎంఐఎం ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే గతంలో బీఆర్ఎస్ ప్రయత్నించింది, ఈరోజు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ట్యాక్సులన్నీ కూడా మాదేమో తీసుకుంటారు, నిధులన్నీ కూడా ఎంఐఎం పోతున్నాయి. ప్రతి విషయంలో మేము ఇలా నిలదీస్తా ఉంటే ఎక్కడ కూడా మాకు ఆన్సర్ ఇవ్వకుండా మేయర్ తప్పించుకుంటా ఉంటది. కొంతమంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. ఏంటి మేడం, మీరు ఎందుకు ఈ ఊడుస్తూ అంటే వీధులు రోడ్డు ఊడుస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు? నమస్తే, నేను ఇక్కడ హ్యాబిట్స్ కార్పొరేటర్. ఈడ మొన్నటి వరకు చీపుర్లు లేకుండే ఎంప్లాయీస్ కి సిగ్గుచేటు. వాళ్ళు ఎట్లా ఊడ్చారంటే మామూలు ఇంట్లో చీపుర్లు పట్టుకొని ఊడ్చారు. సిబ్బంది లేదు, పర్మనెంట్ ఎంప్లాయీస్ లేరు శానిటేషన్ లో. శానిటేషన్ కమిటీ అయ్యబట్టి కూడా 2 సంవత్సరాలు అయింది, దాని ఫాలో అప్ లేదు. సో ఇలా ఉంది. సో విశ్వనగరం మాత్రం చెత్త కుప్పగా తయారైతుంది ఎక్కడైనా గానీ. అందుకే మేము ఈరోజు బీజేపీ కార్పొరేటర్ స్వచ్ఛ భారత్ నుంచి కూడా ఎన్నో నిధులు వస్తున్నాయి, సెంట్రల్ ఫండ్ వస్తుంది. మొన్నటికి మొన్న 115 crores ఆఫ్ ఫండ్ వచ్చింది సిటీ డెవలప్మెంట్ గురించి, శానిటేషన్ గురించి. మరి నోరిప్పితే ఇక్కడ మాత్రం జీరో బ్యాలెన్స్ లేదు. అంటే మీకు డబ్బులు రావట్లేదా? ఇన్ని కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయని చెప్తున్నారు. శానిటేషన్ ఎస్ఎఫ్ఏలకి వర్కర్లు తక్కువ ఉన్నారు. వాళ్లకు కేటాయించిన కాలనీలేమో ఒక్కొక్క ఎస్ఎఫ్ఏకి 14 నుంచి 20 కాలనీలు ఉంటాయి. ఆ 20 కాలనీలు 20 మందితోటి 14 మందితోటి శుభ్రం చేయలేరు. ఇప్పుడు నాయకులు ఏమనుకుంటారు, ప్రభుత్వం ఏమనుకుంటుంది, కేవలము
బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, జిహెచ్ఎంసీ ఆఫీస్ చుట్టూ నాయకుల చుట్టూ మనం చూస్తున్నాం. కొద్ది మంది మాత్రమే, కొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఇవి చేస్తున్నామంటున్నారు. మనం చూస్తున్నాం కార్పొరేటర్లు అందరూ కూడా ఈ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో పబ్లిక్ కట్టినటువంటి ట్యాక్సులు సరైనటువంటి పద్ధతిలో వినియోగంలోకి రావట్లేదు అనేది ప్రధానంగా కార్పొరేటర్లు, ఇక్కడ బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాముడు.